వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ రచ్చ ఎక్కువైంది. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లను ఎన్నికల కోడ్ దృష్ట్యా దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. టీడీపీఏ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకొని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తుండగా అధికార పార్టీయే కావాలని రాద్ధాంతం చేస్తుందని విమర్శిస్తోంది టీడీపీ. మొత్తానికి ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలేంటి? ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపుతుందా? వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్ సార్. ఒక రకంగా బ్యాటిల్ ఫీల్డ్ అన్నట్టుగానే యుద్ధం ఎక్కువైంది. అటు చంద్రబాబు నాయుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి యాత్రలు, మరోవైపు పవన్ పిఠాపురంలో పర్యటనలు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మేము కథన రంగంలో ఉన్నామని లిస్టు కొంత బయట రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం 2-3 రోజుల నుంచి చూస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థపైనే కొంత చర్చ జరుగుతోంది. అటు వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేయటం, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనటం, అసలు ఏం జరుగుతుంది సార్? ఈ విషయంలో ఎవరి వాదన కరెక్ట్ అంటే ఏం చెప్తారు? కరెక్ట్ అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి 2 అభిప్రాయాలు ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒకవైపు నుంచి చూస్తే అది ప్రజా జీవితంలో భాగమైంది, ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసింది. వృద్ధులు, కాస్త అసహాయులు, కదలేని వాళ్ళు, వాళ్ళకి ఇంటికి తెచ్చివ్వటం, ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే వీళ్ళే నామమాత్రపు రుసుముతో ప్రభుత్వ కార్యాలయం నుంచి తేవటం కొత్త వ్యవస్థ ఏర్పడింది. అంటే ఎట్లా అయితే మీకు జెప్టోలు లేకపోతే ఇవన్నీ అమెజాన్లు వచ్చేసాయో, ఇవన్నీ వచ్చాయి చాలా. అదే పద్ధతిలో బహుశా జగన్ కార్పొరేట్ బుర్ర కూడా కాబట్టి దీన్ని ఆయన వచ్చిన మరుక్షణం తీసుకున్న మొదటి చర్య గ్రామ సచివాలయాలు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. వీళ్ళు ఉద్యోగులా కాదు, అలానే సంబంధం లేని వాళ్ళ కాదు, తప్పకుండా ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవలు వీటన్నిటిని దైనందిన జీవితంలోనేమో వీళ్ళకి పూర్తి అప్రిసియేషన్, అభినందన ఉంది. కానీ రాజకీయంగా వచ్చేసరికి పూర్తి స్థాయి ఉద్యోగులు కాని వాళ్ళు ఎవరైనా సరే తమను ఎవరు నియమించారో వాళ్లకు లోబడి ఉండటం అనేది జరుగుతుంటుంది. అది ఏ పార్టీ ఉంటే అది. వీళ్ళు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వైసీపీకి ప్రచారకులుగా ఉన్నారు, లేదా స్థానిక నాయకులు, చోటా లీడర్లు కూడా వీళ్ళను చెప్పడము, వీళ్ళ ద్వారా చేయించుకోవడం, దాంతో ఇది ఒక ద్వంద్వ స్వభావం వచ్చింది. ఈ ద్వంద్వ స్వభావంలో ప్రతిపక్షం, నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ఆ పరాకాష్ఠకి వెళ్ళింది ఎప్పుడంటే అమ్మాయిలందరూ మాయమైపోవటం, దానికి వీళ్ళే కారణం, వీళ్ళు లెక్కలు తీయటం వల్ల, ఇలాంటివన్నీ చెప్పటం. సో అప్పటి నుంచి ఇది ఒక వైరుధ్యం. అంతకుముందు రాజకీయ పక్షపాతం ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి, పోలీసుల మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మానవ అక్రమ అన్నప్పటి నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే అంటారా, డీజీపీని కూడా అంటుంటారు కదా. ఇప్పుడు పోలీసులే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం, చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ అన్నాడు, అది జరిగింది. కానీ అప్పటి నుంచి ఇది ఒక దీనికి వచ్చాక తెలుగుదేశం, జనసేన అనేవి ఒక విధమైన డిఫెన్స్లో పడ్డాయి. 2 లక్షల మందిగా ఉండి గ్రామాలకు, పట్టణాలకు, ప్రజా జీవితానికి, రాజకీయాలకు మధ్యలో వారధిగా ఉన్న వీళ్ళని దూరం చేసుకోవటమేమో రాజకీయంగా క్షేమదాయకం కాదు వాళ్లకు. అదే సమయంలో వీళ్ళు వైసీపీ ఏజెంట్లు, వీళ్ళ వల్లే వైసీపీ నడుస్తుందన్న ఒక భావం వాళ్ళలో కూరుకుపోయింది. సో ఈ సమయంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో వీళ్ళకి పాత్ర ఉండకూడదు, ఈ విషయం అందరూ ఒప్పుకున్నారు, అన్ని ప్రతిపక్షాలు. వైసీపీ కూడా ఏం వ్యతిరేకించలేదు. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనాలి. రాజ్యాంగ పద్ధతి లేదు కదా వీళ్ళకు. రాజ్యాంగ పద్ధతి లేని వాళ్ళు అవతల అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో లేకపోతే బయటి సిబ్బంది రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఎన్నికలకు సంబంధించిన విధుల్లో స్లిప్పుల పంపిణీ లేకపోతే ఇతరమైనవి చేయకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు దూరంగా కూడా పెట్టాలని కూడా నిర్ణయం అయింది. ఇది అయిన తర్వాత మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ దీన్ని హైకోర్టులో చేయటం, హైకోర్టు ఈ మేరకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ ఒక కొత్త చర్చ, ఈ కొత్త చర్చ చివరికి ఇప్పటికి దారితీసింది. ముఖ్యంగా పెన్షన్లు చాలా కీలకమైనవి కదా, 16 రకాల పెన్షన్ అవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ పెన్షన్లు, సరుకులు ఇట్లాంటివి వీళ్ళ ద్వారా పంపిణీ చేస్తే ఇవేవో వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిందనే అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వీళ్ళ ద్వారా పంపిణీ చేయకూడదు అని ఎన్నికల సంఘం నిర్ణయం చేసింది. అందులో తప్పేం లేదు. ప్రజాస్వామికంగా చూస్తే ఉద్యోగులు కాని వాళ్ళు ఎవరు చేయకూడదు.
కానీ సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారు కదా, సచివాలయ వాలంటీర్లు ఉద్యోగులు కాదు, కానీ అవును సచివాలయ సచివాలయ కార్యదర్శి అక్కడ ఉండే వాళ్ళైతే ఉద్యోగులే కదా. కాబట్టి వాళ్ళ ద్వారా చేయాలి అని ఒక పరిష్కారానికి కూడా వచ్చినప్పటికీ 1వ తారీఖు ఇవ్వడం అన్న దగ్గర సమస్య వచ్చింది. ఈ ఉత్తర్వు 30వ తారీఖు రావడంతో 31 ఆదివారం కావడంతో దీని మీద కొంత హోంవర్క్ జరిగి ఉండాలి నిజానికి. ఆ విషయంలో ఎన్నికల సంఘం మరి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది కదా, ముందుగా ఎందుకు చేయలేదో తెలీదు. దాంతో 1వ తారీఖున వాళ్ళకి డబ్బులు పడని పరిస్థితి. దీనికి ఎవరు కారణం అంటే వీళ్ళు ఫిర్యాదులు చేసినందువల్ల, కేసు వేసినందువల్ల వచ్చింది కాబట్టి ప్రతిపక్షం కారణం అని ప్రభుత్వం, ఇవ్వగలిగి కూడా కావాలనే ఆపి మా మీద నెపం పెడుతున్నారని ప్రతిపక్షం. ఆ విధంగా ఈ వివాదం వచ్చింది. దీంట్లో తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు మొన్న పర్యటన చూస్తే కూడా ప్రజాగళంలో ఆయన చాలా చోట్ల వాలంటీర్లను కాస్త బుజ్జగించడానికి, అవును మేము మీకు వ్యతిరేకం కాదు, మీకు ఇంకా కొంత మేము అదనపు సహాయం చేస్తాం ఈ పద్ధతిలో చెప్పడానికి కూడా అంటే ఒక్కొక్కరు 50,000 సంపాదించుకునేటట్టుగా అన్ని మార్గాలు చూపిస్తారు. 50,000 వాళ్ళకి ఇప్పుడు 4,000 కాస్త అటు ఇటుగా వస్తుంది. అది కూడా జీతంగా కాదు, వాళ్ళు ఇచ్చే సహాయంగా. కాబట్టి 4,000ని 50,000 చేయడం అంటే చూడండి, అంటే వాలంటీర్లను ఏదో దూరం చేసుకున్నాము అనవసరంగా, మేము మీకు వ్యతిరేకం కాదని ప్రతి సభలో చెప్పటం. పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో అయితే ఏదో నేను చెప్పాను కానీ ఆ లెక్కలు హోంశాఖ చెప్తే చెప్పాను, నేను మీకు వ్యతిరేకం కాదు, వైసీపీ ఇలా కాకుండా మేము డబ్బులు ఎక్కువ ఇచ్చి వాడుకుంటామని ఇటు తిరిగారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల సమయంలో 1వ తారీఖున హఠాత్తుగా పెన్షన్లు ఆగిపోవటం అనేసరికి ఓ 56 మాసాలుగా వస్తున్నాం, 57 నెలలు ఎందుకు రాలేదు అంటే అదిగో వాళ్ళు దీనికి కారణం అని చెప్పడం వల్ల మీరు అన్నట్టుగా ఒక తీవ్రమైన వివాద పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. చివరికి చంద్రబాబు కూడా లేఖ రాశాడు. అచ్చెన్నాయుడు వాళ్ళు వెళ్ళి సిఎస్ను కలుసుకున్నారు. సిపిఎం వాళ్ళేమో ముందే ఒక లేఖ రాశారు నిన్ననే, వాళ్ళకి ఏర్పాటు చేయండి ప్రత్యామ్నాయంగా వీళ్ళందరినీ ఉపయోగించండి అని. ఉద్యోగులు ఏమంటారు, మాకు ఇప్పటికే ఎన్నికల విధులు ఇవన్నీ మాకున్నాయి, మేము ఇప్పటికిప్పుడు వెళ్ళటం అనేది ఎలా కుదురుతుంది, నేను ఏదో వీడియో చేస్తే కూడా అనేక మంది కామెంట్స్ పెట్టారు. కాబట్టి ఇది ఊహించి ముందుగా తీసుకొని ఉండాల్సిన పరిస్థితి ఇది. దాని బదులు ఇంకా కొనసాగిస్తున్నారు కొంతమంది ఏమో, ఏ దుర్వినియోగము, వీళ్ళు వైసీపీ ఏజెంట్లు పద్ధతులు, అక్కడ వచ్చింది ఈ సమస్య. అంటే ఈ విషయంలో టీడీపీది ఏమైనా 2 నాలుకల ధోరణి అనుకోవాలా? అంతకుముందు వాలంటీర్లకు సంబంధించి ఎవరు లేనప్పుడు, ఒంటరి మహిళలు ఉండేటప్పుడు వెళ్ళి తలుపు తట్టుతున్నారు అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. అలాగే ఉమెన్ ట్రాపింగ్ పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారని వైసీపీ పదే ప్రస్తావిస్తోంది. ఇప్పుడేమో వాలంటీర్లను మేము వచ్చినా కూడా కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీని వెనక ఈ సంస్థ ఏ సంస్థ అయితే ఈసీకి ఫిర్యాదు చేసిందో ఆ సంస్థకి బాధ్యుడిగా ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. ఆయన గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నప్పుడు ఇక్కడ కొంత స్థానిక సంస్థల టైంలో గందరగోళం ఏర్పడటం, నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా ఇష్యూ కొంత ఫ్లేరప్ అవడం, ఈ అంశాలన్నింటినీ వైసీపీ తెర ముందుకు తెస్తుంది. అది కరెక్టేనా? నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వం దాదాపు హోరాహోరీగా అది జరిగింది. ఆయన మళ్ళీ పక్కన పెట్టడం, ఆయన పై కోర్టులకు వెళ్ళటము, దశల వారీగా అదొక 7 లేకపోతే 10 నెలల్లో ఆ వివాదం నడిచింది. అందులో కొన్నిసార్లు శృతి మించిన వ్యవహారం అటు ఉంది. ప్రభుత్వం కూడా ఆయన స్థానాన్ని గుర్తించలేదు పెద్దగా. అది అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనేమో ఓటు హక్కు, ఓటు విలువ చెప్తానని ఏదో డెమోక్రసీ కోసం ఒక కౌన్సిల్ ఫర్ ఏదో పెట్టి ఆయన తిరుగుతున్నారు. అదే ఆయన హక్కు. తన ఓటు గురించి కూడా వివాదం అయింది. తన ఓటు ఇక్కడి నుంచి అక్కడ బదిలీ చేసుకోవాలంటే కూడా ఒప్పుకోలేదని చాలా ఖచ్చితంగా వాళ్ళ మధ్య వైరం ఏర్పడింది. అదే కాకుండా వీళ్ళందరూ కలిసి పార్క్ హైత్ హోటల్లో ఎవరో కేంద్ర మంత్రులను కలిసి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు ఈయన అని వీళ్ళ మీద ఆరోపణలు కూడా వచ్చాయి. సుజనా చౌదరిని కలిశారు. వచ్చాయి. సో తప్పకుండా కొంత రాజకీయ రంగు పులుముకున్న మాట. ఈయన ఒక లేఖ రాసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఇది కిషన్ రెడ్డికి ఏదో లేఖ రాశారు. అప్పుడు ఇవన్నీ కూడా జరిగాయి. ఇందులో చట్టబద్ధమైన భాగం ఒకటి ఉంది, కొంచెం రాజకీయంగా నడిచిన భాగం ఒకటి ఉంది. కానీ ఇందులో ఇప్పుడు ఆయన ఓటు విలువ చెప్తానని చేస్తున్న దానికి ఎవరికి అభ్యంతరం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఓటు విలువ తెలుసుకోండి అని చెప్పొచ్చు. వీళ్ళ మీద కేసు కూడా అంతకుముందు ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఇది చేయకూడదని ఇచ్చారు. కానీ జరిగిందంతా ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ముందుగా వాళ్లకు వేతనాలు పెన్షన్లు అందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల యంత్రాంగం అనండి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా,
అక్కడ కొంత లోపం అనేది జరిగింది అనేది చాలా ముఖ్యం. ఇలా ఏర్పడుతుందని తెలిసా కూడా తొందరగా చేయలేదు. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆయన నిన్న పెట్టి వీళ్ళు కావాలని కేసులు పెట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చారు, మేమేమి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము, ఇప్పుడు ఇదంతా చేయాలంటే మీరు వచ్చి తీసుకోవాల్సిందే అంతే, మీరు సచివాలయానికి విఆర్ఓ మీటి ఆఫీసులకు వచ్చి తీసుకోవాల్సిందే, మేము వచ్చి ఇవ్వలేమని చెప్పడంతో ఒక్కసారిగా చేతకాని వాళ్ళు, అంటే ఒక విధంగా శారీరకంగా శక్తి లేని వాళ్ళ గుండెల్లో రాయి పడిన పరిస్థితి వచ్చింది. అవును, మీరు అన్నట్టుగా దివ్యాంగులు కానీ కిడ్నీ రోగులు కానీ ఈ వృద్ధాప్యం ఉన్న వాళ్ళు నడవడాన్ని నడిచే స్థితిలో లేని వాళ్ళు, బాగా వయోవృద్ధులైన వాళ్ళు, పైగా వాళ్ళు ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నారు కదా, వాళ్ళ ఒక వ్యవస్థకు ఒక క్రమ పద్ధతికి అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెచ్చి ఇంటి దగ్గర చేస్తున్నారు కాబట్టి. బహుశా ఈ సమస్య సృష్టించారు వాళ్ళు దానివల్ల అని చెప్పడం కోసమే సజ్జల నిన్న అంత స్పష్టంగా ప్రత్యేకించే అంశాన్ని, సజ్జలు ఒకరే కాదు, బొత్స కానివ్వండి, పేరిని అందరూ కూడా వాళ్ళే ఇది జరిగిందని, మీరు ఒక విధంగా తెలంగాణలో రైతు బంధు విషయంలో జరిగిందని మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. ఎన్నికల తేదీ ప్రకటించాక రైతు బంధు ఇవ్వచ్చా, మళ్ళీ బ్రేక్ వేసి మళ్ళీ ఇచ్చి ఇటువంటిది. సో ఇవన్నీ రాజకీయ పార్టీలు ఒకటండి, ప్రజా శ్రేయస్సు ప్రజలకు సంబంధించిన అంశాల్లో వీటికి అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందులో వాలంటీర్లను కూడా అండి లోపాలు పక్షపాతాలు ఎవరన్నా పై వాళ్ళు ఉపయోగిస్తే పై వాళ్ళ మీద మనం పోట్లాడాలి, కానీ వీళ్ళేదో ఎవరికో ఏజెంట్లు, వీళ్ళేదో ఎవరికో తొత్తులు, వీళ్ళ వల్లే అంతా జరుగుతుందని వీళ్ళ మీద ఒక పైగా ఆఖరికి ఇంకా అంతకంటే ట్రాఫికింగ్ కంటే సంఘ వ్యతిరేకత ఏముంటుందండి. వాళ్ళని ఒక సంఘ వ్యతిరేక శక్తులాగా చూపించడం అయితే అప్పుడు జరిగి ఉండకూడదు. దాన్ని ఇప్పటికీ ఆయన వదిలిపెట్టట్లేదు, ఇప్పటికి కూడా ఆయన హోంశాఖ ఏమో అలా చెప్పలేదు, దాని ఆధారంగా అప్పుడు చాలా మంది వాలంటీర్లు అప్పుడు నాతో మాట్లాడేవాళ్ళు, లేకపోతే సంఘాలు కూడా ఉన్నాయి, సంఘాలు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నాడు మెప్మా వర్కర్స్ ఇట్లా 3-4 రకాల వాళ్ళను పూర్తిగా దూరంగా పెట్టాలని. ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం వేరు, కానీ వాళ్ళ విధి నిర్వహణనే ఒక విధంగా అవహేళన చేసేసి వాళ్ళంటే వాలంటీర్లు అంటే వైసీపీ ఏజెంట్లు తప్ప ఇంకేం కాదు అంటే వాళ్ళు ఎంతో కొంత పాత్ర ప్రజల ఏజెంట్లుగా కూడా నిర్వహించారు కదా ఈ పథకాలు సంక్షేమాలు ఇవన్నీ వాళ్ళకి చేర్చడంలో. కాబట్టి ఈ థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారే, ఆ పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా ఆ వ్యవస్థ తాలూకు సెకండ్ యాంగిల్ ఆ పార్శ్వం దెబ్బతింది ఇక్కడ. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఎందుకు జాగ్రత్త పడాలంటే అండి, మే 13 కానీ ఎన్నికలు జరగవు, అంటే మే 1కి ఈ సమస్య ఉంటుంది, రిజల్ట్స్ జూన్ 4 వస్తాయి, అంటే ఇంకో 2 మాసాల పాటు ఈ సమస్య ఉండబోతుంది. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి ఇంకా మనం మాట్లాడవచ్చు, కానీ వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలి? ఈ 2 నెలలు వాళ్ళకి ఏమి ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకోమన్నారు. మరి ఈ నెట్వర్కింగ్ కు వేరే ప్రత్యామ్నాయం ఏంటి? మీరు అన్నట్టుగా ఈ సెల్ ఫోన్లోనే వాలంటీర్లు వాళ్ళు చూస్తున్న 50 ఏళ్ళకి సంబంధించి గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 రేషన్ వస్తే ముందు రోజు రేపు ఉదయం రేషన్ ఈ టైంకి తెస్తున్నాను మెసేజ్లు పెడుతున్నారు. అలాగే మన కోరీస్ ఏమైనా ఉన్నా అంటే మనం చెప్పాల్సింది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇప్పుడు ఆ ఫోన్ని వ్యవస్థనే లేకపోతే కమ్యూనికేషన్ ఎలాగనేది ఒకటి, రెండోది 50కి పైగా సేవలు, 16 రకాల పెన్షన్లు, వాటి సంగతి ఏంటనేది ఇప్పుడు పెద్ద తీవ్రంగా అదొక సమస్య. అది ఇప్పుడు బై వర్చ్యూ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ ప్లేస్మెంట్ అండ్ డ్యూటీ కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు చర్చలు చేస్తున్నారు కాబట్టి మీకు భిన్న రాజకీయ నాయకులు లేకపోతే వ్యవస్థలు ఇది కమ్యూనికేషన్ ఛానల్స్ మీకు తెలుస్తాయి. అది ఎక్కడన్నా కాపాడుకోవటం వేరు తప్ప మొత్తం మీద మనం చేస్తే ఒక సమస్య వస్తుంది. మరి ఆలోచించాలి ఎన్నికల సంఘం, పైగా ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటికి కూడా. కాబట్టి హౌ ది సిస్టమ్ దీన్ని సెట్ చేస్తుంది అనేది ఒకటి. ప్రతిపక్షాలు కూడా దీన్ని నిర్మాణాత్మకమైన సూచన చేసి అక్కడ వీటి మీద ఆధారపడిన వాళ్ళు, అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అండి 3000 అంటే 3000 మీదే దాని మీదే బతుకుతుంది. రవి గారు ఖచ్చితంగా అంటే దీన్ని ఈ వివాదం రాజకీయంగా ఎంత ప్రభావం చూపబోతుంది ఎన్నికల అనేది ఖచ్చితంగా మనం మాట్లాడదాం. బ్యాటిల్ ఫీల్డ్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలకపల్లి రావు గారితో విశ్లేషణ కొనసాగిద్దాం.